మరి కాసేపట్లో వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలోకి రాబోతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ఇది, వక్ఫ్ రద్దు బిల్లు కాదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్దేశించినటువంటిది. ఆ వక్ఫ్ ఆస్తులని ముస్లింలలో ఉన్నటువంటి దాదాపుగా ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో అన్ని వర్గాలకి చెందేలా చేసేటటువంటి ప్రక్రియ. అదే సందర్భంలో వక్ఫ్ ఆస్తులని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేసుకోకుండా, అంటే కొన్ని వర్గాలే స్వీకరించకుండా అందరికీ తీసుకువెళ్ళేటటువంటి విధానం. ఇంకొకటి, కొంతమంది కావాలని చేసేటటువంటి చేష్టలు, ఏదైతే అన్య మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని వక్ఫ్ పేరుతో లాక్కోవాలని చూసేటటువంటి వాటికి చెక్ పెట్టేటటువంటి బిల్లు ఇది. ఓవరాల్గా వక్ఫ్ ఆస్తులు వక్ఫ్కే ఉంటాయి. ఒక్క మసీదు ఆస్తి కానీ ఒక్క ముస్లిం ఆస్తి కానీ ప్రభుత్వం తీసుకునే ప్రసక్తే ఉండదు. ఎట్ ద సేమ్ టైం వక్ఫ్కు ఉన్న ఆస్తులు వాళ్ళ చేతనే పరిరక్షించబడతాయి. కొత్తగా వక్ఫ్ ఆస్తులు తీసుకోవాలనుకున్నప్పుడు, వక్ఫ్కి ఆస్తులు తీసుకోవాలన్నప్పుడు ఎవరైనా వక్ఫ్కి రాసిస్తే వక్ఫ్కే చెందుతాయి. అదే ఈ బిల్లు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ బిల్లుని ఇప్పుడు ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. లోక్సభలోనూ ఆమోదం పొందుతుంది, రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుంది. ప్రస్తుత బలాబలాల పరంగా చూసుకున్నప్పుడు లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. కాబట్టి అక్కడ ఐఎన్డిఐఏ కూటమికి 235 మంది, అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 293 మంది, 254 కావాలి, 293 ఉంది. ఐఎన్డీఏ కూటమికి 235 ఉంది. ఇంకొక వైపున ఏ కూటమిలో లేని వాళ్ళు 15 మంది. ఈ 15 మంది అటు కలిపిన 250 అవుతుంది. 293 మంది అటు పక్కన. ఇంకో పక్కన రేపు రాజ్యసభలోనైనా అంతే, 245 మంది సభ్యులకు గాను 125 మంది అక్కడ ఎన్డీఏ కూటమికి సభ్యుల కింద ఉన్నారు. కాబట్టి అక్కడ బిల్లు పాస్ అయిపోతుంది. చర్చ జరుగుతుంది వాడివేడిగా. ఇప్పుడు ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేసే శక్తుల కిందన ప్రూవ్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా ఉన్న ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ప్రయత్నిస్తే ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి. అదే సందర్భంలో ఇదిగో ముస్లింలను రెచ్చగొడుతూ ఒక బుజ్జిగింపు రాజకీయం నడుపుతున్నారు, హిందువుల ఆస్తులు క్రైస్తవుల ఆస్తులు కూడా దోచుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నానికి సహకరిస్తున్నారు అంటూ ఇటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వ్యాఖ్యానిస్తాయి. 8 గంటల పాటు చర్చ, అది 12 గంటలు అవ్వచ్చు, 15 గంటలు అవ్వచ్చు. ఎత్తులు పై ఎత్తులు నడుస్తాయి. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్గాలకు సంబంధించిన ఛాంపియన్స్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. జేడీయూ, తెలుగుదేశం, ఈ రెండు ముందు బయటికి పోయి మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చినాయి. ఈ ఇద్దరిని రెచ్చగొట్టే ప్రయత్నం ఓవైసీ ద్వారా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ బాలయోగి కుమారుడు ద్వారా విప్పు, ఆయన ఏది టీడీపీకి విప్పు కాబట్టి ఆయన జారీ చేశారు మద్దతు అన్నటువంటిది. అలాగే చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఇది ముస్లిముల ఆస్తుల పరిరక్షణకేనని తేల్చి చెప్పారు. ఇటు పక్కన జేడీయూ వచ్చేటప్పటికి చివరిలో చెప్తాను, ఒకవేళ వాళ్ళు లేకపోయినా సరే ఆటోమేటిక్గా బిల్లు ఆమోదం పొందుతుంది. ఇక ఇప్పటి నుండి కావాల్సిందల్లా అప్రమత్తత కావాలి. ఇక్కడ ముస్లింలందరూ హిందువులతో గొడవ పెట్టుకోవాలనుకోరు, హిందువులందరూ ముస్లింలతో గొడవ పెట్టుకోవాలనుకోరు. కానీ ఈ ఇద్దరి మధ్యన గొడవలు సృష్టించాలనుకునేటటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో, అసాంఘిక శక్తులు, దేశద్రోహ శక్తులు, వాళ్ళు ప్రొవోక్ చేస్తారు, రెచ్చగొడతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరి ఆస్తిని ఎవరూ దోచుకోవట్లేదు. దోచుకోనియకుండా చూసేటటువంటిది ఒక ఎత్తు, దాచుకోవడానికి అవకాశం ఇచ్చేది ఒక ఎత్తు. ముస్లింలలోని అన్ని వర్గాలకి ఇప్పటిదాకా ఎస్సీ రిజర్వేషన్స్లో ఏమన్నారు, ఒక వర్గమే ఎక్కువ ప్రయోజనాలు పొందుతోందని చెప్పి మిగతా వర్గాలకి ఇప్పుడు ఎట్లయితే వర్గీకరణ వచ్చిందో ఇది కూడా అంతే. ముస్లింలలోని కొన్ని అగ్ర కులాలకు సంబంధించిన, అంటే కులాలు లేవంటారు కానీ అందులో కూడా ఉన్నటువంటి అగ్ర వర్గాల వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు, మిగతా వాళ్ళు పొందట్లేదు ఈ వక్ఫ్ ఆస్తుల వలన. ఈవెన్ దోపిడీకి గురవుతోంది కూడా సగటు ముస్లింలే. వాళ్ళు వక్ఫ్ ఆస్తులని అద్దెకి తీసుకుంటే ఒరిజినల్గా వక్ఫ్కి వెళ్తున్న అద్దె 10%, 90% ఆ ముతావలీలు వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. దీని ద్వారా ఒక చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి సిస్టమ్ అనేటటువంటిది అమల్లోకి అయితే వస్తుంది. కాకపోతే ఈ లోపుగా ఏ స్వార్థపర శక్తులు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు.